హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్ మాట్లాడడానికి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. చక్రధర్, నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంట్రా అని తన ఫ్రెండ్ అడగడంతో, ఏం లేదురా, జీవితంలో ఇప్పటి వరకు చేయకూడని తప్పులెన్నో చేశాను. నా కారణంగా ఎంతమంది బాధపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బంధాలు తెగిపోయాయో, ఎన్ని జీవితాలు పాడైపోయాయో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకే నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేననిపిస్తోంది అని చక్రధర్ తన ఫ్రెండ్తో అంటాడు. నీ నిర్ణయం మంచిదేరా, కాకపోతే ఒకరికి చెడు చేయాలనుకున్నప్పుడు కన్నా అందరికీ మంచి చేయాలనుకున్నప్పుడే నీకు కష్టాలు ఎదురవుతాయి అని తన ఫ్రెండ్ చక్రధర్తో చెప్తాడు. చక్రధర్ తన ఫ్రెండ్ వైపు చూస్తాడు. అవునరా, తేనెటీగలు కుట్టకుండా తేనె తీయడం చాలా కష్టం. అది కొందరికి మాత్రమే తెలుసు. చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడు అది చాలా మందికి తెలుస్తుంది. అప్పుడే ఎదురు దెబ్బలు చాలా తగులుతాయి అని తన ఫ్రెండ్ చెప్పగానే, ఆ విషయం నాకు కూడా అర్థమవుతోంది. అన్నీ ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకొని వెనకడుగు వేయటం నా వల్ల అవ్వట్లేదురా అని చక్రధర్ తన ఫ్రెండ్తో చెప్తాడు. నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా అని తన ఫ్రెండ్ అనగానే, నేను మీనాక్షిని చంపాలనుకుంటే నేను శత్రువుగా భావించిన అవని నన్ను కాపాడి నా ప్రాణాలు నిలబెట్టిందిరా. పగ కన్నా ప్రాణం విలువైందని, ద్రోహం కన్నా స్నేహం గొప్పదని, స్వార్థం కన్నా బంధం అవసరమని ఆ క్షణం నాకు అర్థమయ్యింది. నన్ను ద్వేషించే అవని నన్ను కాపాడిందంటే మానవత్వం గొప్పతనం ఏమిటన్నది నాకు అర్థమయ్యింది. ప్రతీకారం కన్నా ప్రేమ బలమైందని నాకు తెలిసొచ్చింది. అందుకే నేనేంటి, నా వాళ్ళెవరు, నేను చేస్తున్న తప్పులేంటి అని నాకు తెలిసొచ్చింది. ఒక తండ్రిగా ప్రేమతో పెంచాల్సిన నా కూతురిని కూడా నా పగను పంచుకునే మనిషిగా పెంచి తన చేత కూడా ఎన్నో తప్పులు చేయించాను. అది తలుచుకుంటే నేను ఒక తండ్రినేనా, ఒక మనిషినేనా అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుందిరా నాకు. నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీకు చెప్తున్నాను, కాస్తైనా మనశాంతిగా ఉంటుందని అని చెప్పి చక్రధర్ ఏడుస్తాడు. మంచి మార్పును ఎక్కడైనా ఎవరిలోనైనా వచ్చినప్పుడు స్వాగతించాల్సిందేరా. ఆ మార్పు నా ఫ్రెండ్వైనా నీలో వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, ఒక అబద్ధాన్ని ప్రపంచమంతా నమ్మినా కూడా అది అబద్ధమే అవుతుంది. ఒక నిజాన్ని ప్రపంచమంతా ఒప్పుకోకపోయినా అది నిజమే అవుతుంది. నిజానికున్న బలం అలాంటిదిరా. 10 మందితో పోరాడటం ధైర్యం కాదురా. చేసిన తప్పును ఒప్పుకున్నవాడే అసలైన ధైర్యవంతుడురా అని తన ఫ్రెండ్ చక్రధర్తో చెప్తాడు. చక్రధర్ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఆల్ ద బెస్ట్ రా, గో ఎహెడ్ అని తన ఫ్రెండ్ చెప్పగానే చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.